నమస్కారం గురుగారు. మహాదేవ. అంటే కార్తీక మాసం చాలా ఘనంగా జరిగింది. చాలా బిజీ షెడ్యూల్‌గా శివుడికి ప్రతిరోజు చాలామంది శివుని పూజించుకోవడం జరిగింది. మళ్ళీ శివుడిని పూజించుకోవాలంటే శివుడికి ఇష్టమైన రోజు ఏందంటే మళ్ళా మనం శివరాత్రి కోసం వెయిట్ చేస్తాం. సో, ఈ మధ్య కాలంలో శివుడికి సంబంధించిన విశిష్ట రోజు ఏమైనా ఉందంటారా గురువుగారు? చాలా అద్భుతమైనటువంటి రోజైతే ఉందండి. హ్మ్. వాస్తవానికి ఏంటి అనంటే, శ్రావణ మాస, కార్తీక మాసంలో శివకేశవులను పూజించేటువంటిది మొదటి విధానము. హ్మ్. రెండో విధానం ఏంటయ్యా అంటే, శివరాత్రి రోజు పరమేశ్వరుడి యొక్క వాహిత్వమైనటువంటి రోజు. హ్మ్. ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శివరాత్రి. హ్మ్. కానీ ఇవేవి కాకుండా అసలైతే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటిది శివుడు జన్మించినటువంటి నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రము మార్గశిర మాసంలో మనకొస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి తెల్లారే హ్మ్. పౌర్ణమి తెల్లారే మార్గశిర మాసంలో పౌర్ణమి తెల్లారి మనకు ఖచ్చితంగా ఈ ఆరుద్ర నక్షత్రం అనేది వస్తుంది. అయితే ఈ ఆరుద్ర నక్షత్రానికి అంత విశిష్టత ఏంటయ్యా అంటే, చాలామంది లింగోద్భవ కాలం ఎప్పుడో అని అంటారు. హ్మ్. మీకు తెలిసి శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటల సమయానికి లింగోద్భవ కాలము అని అంటారు. ఆ! కానీ అసలైతే స్వామివారి యొక్క శపించి లింగోద్భవ కాలమైనటువంటి రోజు ఏదయ్యా అంటే ఈ మార్గశీర్ష ఆరుద్ర నక్షత్రం. హ్మ్. కొంతమంది విధవలు దీన్ని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అది కాదు అసలైతే. ఏంటి శాస్త్రం ఏంటయ్యా అంటే, పూర్వంలో భృగు మహర్షి అనేటువంటి వాడు మొదలు ప్రథమంగా బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మను పిలుస్తూ ఉంటే సరస్వతీదేవితో సంగీత సారథ్యంలో ఉండేసరికి ఆ సంగీతంలో అంటే వాస్తవానికి మనం కూడా ఒక పాట వింటూ ఉంటే మన తల్లైనా సరే, తండ్రైనా సరే, మన పిల్లలైనా సరే, భార్య అయినా సరే, ఎవరైనా పిలిచినా కూడా ఆ సంగీతంలో ఇలా వినుకుంటూ లీనమైపోతూ ఉంటాము. అలా బ్రహ్మదేవుడు లీనమైపోయి ఉన్నాడు. లీనమైపోయిన తర్వాత ఆ యొక్క భృగు మహర్షి ఎంత పిలిచినా కూడా పలకకపోయేసరికి వెళ్ళేసేసి, నీకు భూలోకంలో బ్రహ్మదేవుడికి ఇంకా పూజలు జరగకూడదు, నీకు ఆలయమే ఉండకూడదు అనే ఒక శాపనార్థం పెట్టేసి వచ్చేసాడు. హ్మ్. తరువాత పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారు ఏం చేస్తున్నారంటే, పార్వతీదేవితో నాట్య శృంగార రసికత్వంలో ఉన్నారు. హ్మ్. ఎంత పిలుస్తున్నా అలా కూడా ఉండంగా కూడా మనుషులు బయటికి అయితే రారు. అవునా? హ్మ్. ఇక ఎంత పిలుస్తున్నా కూడా రాకపోయేసరికి వెళ్ళేసేసి పరమేశ్వరుణ్ణి, ఆహా, నేను వచ్చిన సమయంలో నీవు నీ భార్యతో శృంగార నాట్యంలో ఉన్నావా? ఈ శృంగార నాట్యం చేస్తున్నందుకు నేను పిలిస్తే నువ్వు పలకవా? ఇక మీదట నువ్వు ఏ పనైతే చేస్తున్నావో ఆ పనిలోనే నిన్ను భక్తులు పూజించాలి అని శాపనార్థం పెట్టొచ్చారు. వాస్తవానికి మీరు శివలింగాన్ని చూశారు కదా, హ్మ్. ఎలా ఉంటుంది? ఇలా. హ్మ్. అలా ఉంటది కదా. హ్మ్. ఇలా ఉండేది హ్మ్. దాన్ని బాణము అంటారు. కింద మనం నీళ్లు పోసేది ఇలా ఉంటది అవును. చూసారా, అవును. అదే ప్రాణవట్టపము అని అంటారు. హ్మ్. ఆ కిందిది పార్వతీదేవి, పైనుండేటువంటి వాడు ఈశ్వరుడు. ఇలా ఉండేది ఉంటదిగా, హ్మ్. అది బాణం అనేది ఏదైతే ఉందో అది పరమేశ్వరుడు. హ్మ్. ఆ పరమేశ్వరుడికి అభిషేకం పూర్వంలో ఎలా జరిగేదయ్యా అంటే, ఈ యొక్క ఋషి శపించిన తర్వాత కొన్ని ఉద్భవించిన లింగాలు కూడా మనకల్లా ఉన్నాయి. అంతేకాకుండా స్వయంగా తన సహస్తాలతో పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాలు కూడా ఒక 5, 6 ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతంలో ఉంది. అదేం ప్రాంతమయ్యా అంటే, మీకు తిరుమల తిరుపతి తెలుసు కదా, ఆ! దానికి దగ్గరలో గుడిమళ్ళ అనే ఊరు ఉంటదండి. అవును. సుమారు 6 అడుగుల వరకు ఆ విగ్రహం ఉంటది. సంపూర్ణ ఒక పురుషుడి అంగం ఎలా అయితే ఉంటుందో ఆ పైనుండే బాణము పురుషాంగము, కింద ఉండే ప్రాణవట్టపం ఏదైతే ఉందో అది స్త్రీ అంగము. అందుకోసమే వారు అర్ధనాధీశ్వరులుగా శివలింగానికి పూజింపబడుతూ ఉన్నారు. ఎందుకంటే వారి శరీరంలో మనం తెలిసి తెలవక ఇంట్లో పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఫోటో పెడుతున్నాము పూజలో. శివలింగం ఇంట్లో ఉండాలి అనేది ఎందుకయ్యా అంటే, ఈ పార్వతీ పరమేశ్వరుడికి ఫోటోలతో పూజలు జరగకూడదు అనేటువంటి శాపనార్థం. ఓకే. శరీర తత్వంలో నిన్నెవరైతే పూజిస్తారో వారి యొక్క సంపూర్ణంగా వారి జీవితం అనేది నాశనమవుతూ ఉంటాదనే ఒక శాపాన్ని ఆ భృగు మహర్షి పెట్టాడు. హ్మ్.
అయితే ఈ శాపించిన తర్వాత ఆ రోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారు స్వయంగా అదే రూపంలో ఉద్భవించారు భూలోకంలో. అందుకోసమే ఆరుద్ర నక్షత్రంలో ఎవరైతే ఈ యొక్క స్వామివారికి అభిషేకార్చనలు గావిస్తారో తర్వాత సహస్రలింగార్చన అని చేస్తారు. ఈ సహస్రలింగార్చన పేరు మీరు ఎప్పుడైనా విన్నారా అండి? లేదు. లేదా? ఉమ్, పుట్టమని ఉంటుంది కదా, ఉమ్, ప్రత్యక్షంగా బ్రాహ్మణులు పుట్ట దగ్గరికి వెళ్ళేసి ఆ పుట్టకు షోడశోపచార పూజ చేసి ఉమ్, ఒక 2-3 బస్తాల పుట్టం మట్టు ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి ఉమ్, దాన్ని బాగా దంచుతారు. దంచిన తర్వాత దాన్ని జల్లెడ పట్టేసి వస్త్రగాయం చేస్తారు. వస్త్రగాయం చేసిన తర్వాత ఉమ్, ఆ పుట్టమన్నులో పసుపు కుంకుమ పాలు వేసి నీళ్ళతో మంచిగా మనం పిండి ముద్ద కలుపుతాం కదా, అవును. అలా కలిపేసి ఇంతింత చిన్నగా 1000 లింగాలు తయారు చేసి ఆ 1000 లింగాలను కూడా లింగాకారంలో అమర్చేసేసి లింగార్చన అని వాటిని చేసేదే సహస్రలింగార్చన. ఉమ్, దాంట్లో ఎవరెవరు వస్తారు? రుద్రగణాలు, చతుర్వేదికులు, నందీశ్వరుల వారు, మన తర్వాత దిక్పాలకులు, పంచలోకపాలకు, త్రిమూర్తులు, అష్టాధిక వర్ణాలు, ఉమ్, వీళ్ళందరూ ఏవైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని అందులో ఆమర్చేసేసి ఉమ్, పరమేశ్వరుడికి అద్భుతంగా సహస్రలింగార్చన అనేటువంటిది ఆచరిస్తారు. కాబట్టి ఆ రోజున తెల్లవారుజామున స్వామివారికి చేసే అభిషేకమును ఈ సహస్రలింగార్చన ఎవరైతే ఆచరిస్తారో ఉమ్, వారికి సకల భోగ భాగ్య ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రులతో విరధిల్లుతూ ఉంటారు అనేటువంటిది మన శాస్త్రీయంలో కూడా వెల్లడించి ఉంది. కాబట్టి ఉమ్, మార్గశీర్ష ఆరుద్ర నక్షత్రంలో పూర్వంలో చాగంటి వారు కూడా చెప్పారు. ఏమని చెప్పారయ్యా అంటే ఈ యొక్క మార్గశిర మాసంలో కనీసము పరమేశ్వరుడి మీద ఆరుద్ర నక్షత్రంలో ఒక చెంబెడు వస్తే 1000 శివరాత్రులు పూజ చేసినటువంటి మహాపుణ్య ఫలితము మనకు వస్తున్నది అని చెప్పేసేసని కూడా చాగంటి వారు పూర్వంలోనే చెప్పారు. ఉమ్. అంటే ఏ విధంగా చేయాలి పూజ, ఏ టైంలో చేయాలో కూడా చెప్పండి ఒకసారి. బ్రాహ్మీ కాలంలో అండి, ఉమ్, తెల్లవారుజామున బ్రాహ్మీ కాలంలో పరమేశ్వరుడికి ఆలయానికి వెళ్ళేసి ఉమ్, ఈ యొక్క ఆరుద్ర నక్షత్రాభిషేకాన్ని గావించి ఉమ్, అది అయిపోయిన తర్వాత ఉమ్, మన ఇంట్లో సహస్రలింగార్చన ఆచరించాలి. ఉమ్, ఇది ఆచరిస్తే మనకు ఆ పరమేశ్వరుడు మన యందున నిలిచి మనకు కావాల్సిన వరాలనిచ్చి తనే మనకంటూ ఒక రక్షణగా నిలిచేటువంటి రోజు ఏదయ్యా అంటే ఉమ్. కేవలం ఈ యొక్క మార్గశీర్ష మాస ఆరుద్ర నక్షత్రంలోనే ఉంటాదండి. థ్యాంక్ యూ గురుగారు. మహాదేవ.